హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అసలు అమెరికన్ ఎకానమీకి ఏమవుతుంది, ఇది ఎందుకు పడిపోతుంది, దీని వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, ఎస్పెషల్లీ ప్రజలకి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి, మన ఇండియన్ కమ్యూనిటీకి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా మందికి యూస్ఫుల్ టాపిక్. సో దీన్ని ఖచ్చితంగా వినండి. సో మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఎక్కువగా లైక్లు ఇస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా అందే అవకాశం ఉన్నది. సరే, ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ట్రంప్ వచ్చినాక యుఎస్ ఎకానమీ చాలా దెబ్బతిన్నది. ఎస్పెషలీ అగ్రికల్చర్ బాగా దెబ్బతిన్నది. అలాగే రీటైల్ సెక్టర్ కూడా చాలా దెబ్బతింటుంది. ఇవన్నిటికి ఏంటి కారణం అంటే టరిఫ్స్ అండి. ఎందుకంటే అమెరికాకు వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా మట్టుకి చైనా నుండి అన్నా వస్తుంది, లేదా కెనడా నుండన్నా వస్తుంది, లేదా మెక్సికో నుండన్నా వస్తుంది అనమాట. అయితే ఈ మూడు దేశాలని ట్రంప్ వచ్చినాక టరిఫ్స్ అని కొంచెం అటాక్ చేయడం మొదలేశాడు. కెనడా మీద వచ్చేసి 25% టరిఫ్స్ ఉన్నాయి, మెక్సికో మీద ఒక 25%, అలాగే చైనా మీదనేమో 10% టరిఫ్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీని వల్ల ఏమవుతుందంటే అక్కడ నుండి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా 25% ఎక్స్ట్రా సర్చార్జ్ కి గురవుతున్నాయి అనమాట. సో ఆటోమేటిక్ గా వీటికి 25% సర్చార్జ్ చేసినప్పుడు అవి రీటైల్ స్టోర్ లోకి వచ్చినప్పుడు ఆ 25% సర్చార్జ్ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు భరించాలన్నమాట. దీని గురించి కూడా నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. December 20th నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను లాస్ట్ ఇయర్. ఏంటంటే ట్రంప్ వచ్చినాక ధరలు పెరుగుతున్నాయి, మీరు కొనుక్కునే వస్తువులు ఏమైనా ఉంటే ఇప్పుడే కొనుక్కోండి అని నేను December 20th ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలన్న వాళ్ళు అది కూడా పోయి వినండి, మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. సరే, ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే ఆ ధరలు అనేది ఆల్రెడీ పెరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు లేటెస్ట్ గా టరిఫ్స్ వచ్చేసి March 4th నుంచి అయితే ఇంప్లిమెంట్ అయినాయి. అఫ్ కోర్స్ 2 రోజుల తర్వాత ట్రంప్ దాన్ని మళ్ళీ ఆపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ న్యూ డేట్ అయితే ఫిక్స్ చేశారు. దానికి ఏంటంటే April 2 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని అయితే చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ చేసి అప్పుడు పరిస్థితి కూడా ఎట్లుంటది అనేది. కాకపోతే దీని ఇంపాక్ట్స్ అనేది ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి అనమాట. దీని ఇంపాక్ట్ ఎట్లా కనిపిస్తుందంటే, మనకి ఇక్కడ ఉన్న స్టోర్స్ లో ఉన్న వస్తువుల ధరలు ఆల్రెడీ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ చాలా పెరుగుతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పెరుగుతున్నాయి. అలాగే కార్ ప్రైజెస్ గానీ, కార్ రిపేర్ కాస్ట్ గానీ అవి కూడా బాగా పెరుగుతున్నాయి అనమాట. చాలా మంది ఇక్కడ అమెరికాలో టార్గెట్ అనే రీటైల్ స్టోర్ ఒకటి ఉన్నది, దాంట్లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. టార్గెట్ లో ప్రైజెస్ కూడా బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ప్లస్ బెస్ట్ బై అనేది ఇంకొక స్టోర్ ఉన్నది ఇక్కడ. ఆ బెస్ట్ బై లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ 2 కంపెనీలే కాకుండా అమెరికాలో ఉన్న చాలా కంపెనీస్ కూడా ఈ రేట్ ఇంక్రీజెస్ అయితే స్టార్ట్ చేశారు. సో దీని ఇంపాక్ట్స్ కూడా నెగటివ్ గా అయితే ఉంటాయి. ఎందుకంటే రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ప్రజలకి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అనమాట. కానీ ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రజలకి ఇన్కమ్స్ ఏం పెరగట్లేదండి. ఇన్కమ్స్ స్టాగ్నెంట్ గా ఉంటున్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఇంక్రీజెస్ ని ట్యాకిల్ చేయాలి అంటే వాళ్ళు కాస్ట్ కటింగ్స్ అనేది చేయాలి. అంటే కొనే వస్తువుల్ని చూసి కొనడము, కొంచెం తగ్గించి కొనడము, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కంపెనీ సేల్స్ కూడా పడిపోతాయి. అంటే ఇదివరకు కంపెనీకి బాగా సేల్స్ ఉన్న దగ్గర ఇప్పుడు ప్రజలందరూ కూడా తక్కువగా కొంటున్నారు కాబట్టి వాళ్ళ సేల్స్ తక్కువ అవుతాయి అనమాట. సో అలా కంపెనీకి సేల్స్ పడిపోయినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్టాఫ్ ని తగ్గించడం జరుగుతుంది. సో దీని రిజల్ట్ ఏముంటదంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి జాబ్స్ పోయే అవకాశం ఉన్నదండి. సో ఈ టరిఫ్స్ వల్ల ఎంత నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించండి. కెనడా విషయంలో, మెక్సికో విషయంలో, చైనా విషయంలో అందరు అనుకుంటారు, ఓ ట్రంప్ వచ్చాడు, టరిఫ్స్ వేసాడు, చాలా మంచి పని చేశాడు అని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న రేట్స్ పెరుగుతున్నాయి. దానివల్ల కంపెనీలు ఇక్కడ ఉన్నాయి అన్ని లాస్ లోకి పోతున్నాయి. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉన్నది. సో ఇంతటితోటి ఆగదండి ఇది. యాక్చువల్ గా హౌసింగ్ మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల ఉద్యోగాలు పోతాయో వాళ్ళకి ఉన్న బిల్స్ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళ ఇండ్లకి కట్టే రెంట్సే గానీ, వాళ్ళ ఇండ్లకి కట్టే మోర్గేజ్ పేమెంట్సే గానీ వాళ్ళు కట్టలేకపోతారు. ఆటోమేటిక్ అప్పుడు ఏమవుతుందంటే హౌసింగ్ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఈ టరిఫ్స్ వల్ల చాలా ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. కంపెనీలు లాస్లలోకి పోతాయి కాబట్టి ఆ కంపెనీస్ స్టాఫ్ ని కూడా తగ్గిస్తాయి కాబట్టి ఎస్పెషల్లీ టెక్ వరల్డ్ లో బాగా తీసే అవకాశం ఉన్నది. సో టెక్కీస్ అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో
మీ జాబ్స్ అనేది కొంచెం సేఫ్‌గా ఉండేటట్టు మీరు ఎఫిషియన్సీ గూడా మీరు బాగా వర్క్ చేసేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే జాబ్ కట్స్ వచ్చినప్పుడు జనరల్‌గా వర్క్ తక్కువగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసేయడం జరుగుతది. సో, వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో. వాళ్ళు వేరే వేరే రీజన్స్ అన్నీ చూపిచ్చి జాబ్స్ తీసేసే అవకాశం అయితే ఉన్నదండి. సో, వెరీ కేర్‌ఫుల్‌గా ఉండండి అందరూ. ప్లస్ మీ సేవింగ్స్ కూడా ఎక్కడ ఖర్చు పెట్టకుండా కొంచెం సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అలాంటి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు వస్తే మళ్ళీ మనం ఇంకొక ఉద్యోగం దొరికినంత వరకు ఆ కాస్ట్స్‌ని మనం తట్టుకోవాలి కాబట్టి ఆ సేవింగ్స్ అనేవి ఉపయోగపడతాయి అలాంటి టైంలో. సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మన ఇండియన్ టెక్కీస్ ఎస్పెషల్లీ ఇక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలనైతే నేను చెప్తున్నాను. సో, ఇక వెయిట్ చేసి చూడాలి మనము ఈ టరిఫ్స్‌ని ఎటువైపు తీసుకొనెళ్తారనేది. ట్రంప్ ఈ టరిఫ్స్‌ని ఆపుతాడా? లేదా కంటిన్యూ చేస్తాడా? అనేదైతే చూడాలి మనము. అఫ్‌కోర్స్ కెనడా అండ్ మెక్సికో వాళ్ళు ఇద్దరు గూడా రిటాలియేటరీ టరిఫ్స్ గూడా ఇంప్లిమెంట్ చేస్తామనైతే చెప్తున్నారు. సో, దానివల్ల ఇంపాక్ట్స్ ఇంకా ఫర్దర్‌గా అయితే ఉంటాయి. సో, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెక్సికో వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో రేట్లు పెంచేస్తానని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే గ్యాస్ అండ్ ఆయిల్ వస్తది అమెరికాకి. ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ లో మెక్సికో నుండి వచ్చిన గ్యాస్ అండ్ ఆయిల్ సప్లైస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలా మట్టుకి కార్ రిపేర్ కి కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా మెక్సికోలోనే తయారవుతాయి. ఎందుకంటే చీప్ లేబర్ వల్ల. సో అక్కడ నుండి వచ్చే పార్ట్స్ ని కూడా వీళ్ళు సర్చార్జ్ చేసి ఎక్కువ రేట్ కి అమ్ముతామని అయితే చెప్తున్నారు. సో దానివల్ల మళ్ళీ ఈ కార్ రేట్స్ కూడా డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడున్న కాస్టే కాకుండా ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉన్నది. ఇక కెనడా విషయంలోకి వచ్చేస్తే కెనడా వాళ్ళు కూడా కొన్ని డైరీ ప్రొడక్ట్స్, కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ మీద రేట్స్ పెంచుతున్నారు. సో అవి కూడా డెఫినెట్ గా రేట్స్ పెరగడం వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంటది. సో వెయిట్ చేసి చూడాలి. నా హోప్ ఏంటంటే ట్రంప్ ఈ టరిఫ్ వార్ ని ఆపేస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ అదే రైట్ డైరెక్షన్ అని అయితే నా ఉద్దేశం. సో వెయిట్ చేసి చూడాలి ట్రంప్ ఏం చేస్తాడనేది. దీంట్లో ఇంకొక రిస్క్ కూడా ఏమున్నదంటే ఈ కెనడా అండ్ మెక్సికో వాళ్ళు అమెరికాకి దగ్గరలో ఉన్నారు. సో ఒకవేళ ఈ టరిఫ్స్ ఇంపాక్ట్స్ వచ్చేసి ఒకవేళ నెగెటివ్ గా టూ మచ్ గా ఉంటే గనక ఈ కెనడా వాళ్ళు గాని, ఈ మెక్సికో వాళ్ళు గాని వేరే వాళ్ళతో చేతులు కలిపే అవకాశం కూడా ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ కెనడా వెళ్ళి చైనా అండ్ రష్యా తోటి ఫ్రెండ్షిప్ చేస్తే గనక వాళ్ళు మళ్ళీ వచ్చి కెనడాలో ఆర్మీ బేసెస్ బిల్డ్ చేస్తే అమెరికాకి చాలా దగ్గరలో ఉంటారు వాళ్ళు. సో దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ట్రంప్ ఏం చేస్తాడో. సో మీరేమనుకుంటున్నారు కూడా మీరు కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. లైక్ ఈ టరిఫ్స్ ఏప్రిల్ 2 కి ఇంప్లిమెంట్ చేస్తాడా ట్రంప్ లేదా బ్యాకప్ అవుతాడా? మీరు కామెంట్స్ లో పెట్టండి మీరేమనుకుంటున్నారు అనేది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.